వచ్చేసాడు 2025 అంతా ఇదే దెమ్మే సొల్లు కబుర్లు చెప్పకుండా బతికేశారు. ఇప్పుడన్నా మారండి రా. అది కూడా నిజమేరా, నిజంగా మనం సంవత్సరం అంతా ఇక్కడే గడిపేసాం. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్న? ఇప్పుడు ఓకేనా? చాలా కంఫర్టబుల్గా ఉందన్న, సూపర్. మీరు బాగుపడరా అన్నా? అడ్వాన్స్ అయిపోయింది. ఎరా టీకి వెళ్దాం వస్తావా? నో షుగర్ డైట్ ఫాలో అవుతుందిలే, నువ్వు లాగిచ్చే. నో షుగర్ డైట్? నువ్వు తినే చాక్లెట్ తొక్క మీద క్లియర్ గా షుగర్ అని రాసి ఉంటుంది చూడు. అందుకే తొక్క తీసి పారేసా. కొన్ని షుగర్లెస్ టీ తాగు కదా. అసలే వచ్చేది వేసవకాలం, ఈ 10 రోజులైనా చల్లగా ఉందామని వేడి వేడి అన్నీ ఆపేసా పొద్దు నుంచి. సర్లే కానీ అదేంటన్నా ఇందాక టీ తాగి? అర్థం కాలేదారా, నేను కట్ చేసిన టీలు చాక్లెట్లు కాదు ఆడిని. అదేంటన్నా? ఇప్పుడు బండి ఎక్కించగలుగుతాడా? బండి తగ్గ అని డబ్బులు అంటాడు. టీ అంటాడా? టీ తగ్గ అని డబ్బులు అంటాడు. ఇలా ప్రధానికి డబ్బులు అంటే ఎవడెళ్తాడు రా? అంతేలే అన్న. ఎంత అప్పిస్తే మాత్రం రోజు అడగలేంటి? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, అప్పే పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే చాలు. ఇచ్చినప్పుడు వెనక్కి తీసుకోవాలంటే మన దగ్గర ఓపిక, సహనం, శాంతం ఇన్ని కావాలి. ఇలా అయితే నా అప్పు తీర్చినట్లు. మీరు ఎన్నన్నా చెప్పండి రా, నేనైతే ట్రిప్కి రాను. ఇకేమైందిరా సడన్ గా మొత్తం ప్లాన్ చేసినారా? నేను రానన్నా. అన్న నువ్వు ఒకసారి అర్జెంట్ గా రా. ఇదేంటి ట్రిప్కి రానంటే మొత్తం ప్లాన్ చేసేసినాగా. ఎలా ట్రిప్కి రానంటున్నావుంటా? నేను రానన్నా. ఎందుకురా? మీరు ఏమన్నా చెప్పండి, నేను రాను. టికెట్లు కూడా బుక్ అయిపోయినాక ఇప్పుడు రానంటావు ఏంట్రా? టికెట్ బుకింగ్ లో నాకు 9వ పేరు వేసాడు. ఒకనాడు బుక్ చేసి అన్న నన్ను ఇక్కడ తీసుకెళ్ళాను, కొంచెం అన్నం తింటాను. ఎవరు నువ్వు? ప్లీజ్ అన్న. సరేలేవా? థ్యాంక్స్ అన్న. బాబు అక్కడ చూసుకోండి అమ్మా. ఎవరమ్మా మీరు? పెళ్లి కూతురు అనే ఫ్రెండ్ అండి. మీకు ఎంత చెప్పాను కదా, మీకు మనీ పట్టాలి తినేసారు. నువ్వు నా టైపేనా? అంటే అది ఆయన ఆడండి అలా చూస్తాడు. చూడండి, నువ్వు చెప్పింది అంతకు నేను చెప్పాను. పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్ అని. పెళ్లి కూతురు అనేలేడా? ఒరే ఇది పెళ్లి పార్టీ కాదురా, చిన్నపిల్లల బర్త్డే పార్టీరా. సరే అయ్యింది, ఏదో అయింది. పక్క వీధులు ఇంకో ఫంక్షన్ ఉంది, వెళ్దాం పద. ఎంతకి తెగించారా? ఎంతకన్నా అవుతారు. అడిగితే ఉల్లిపాయ లేదా? బండెక్ ఉల్లిపాయలు కొంచెం తక్కువ, అసలు రేట్లు మండిపోతున్నాయి. ఏంటన్నా అలా వచ్చారు? కాల్ చేస్తే పార్సల్ పంపించానుగా. మా చెల్లి పానీపూరి అంటే చాలా ఇష్టం, కడుపు నిండా తినమని చాలాసార్లు చెప్పా. నిన్న అడిగితే ఉల్లిపాయలు వేయలేదని చెప్పి తినకుండా వచ్చింది. అంటే ఉల్లిపాయల రేట్లు ఎక్కువ ఉన్నాయని మా దగ్గర కూడా ఒకసారి ఇస్తామన్నా. ఉల్లిపాయలు కొనుక్కోలేక కాదు, 2 సార్లు వేస్తే అందరూ నీ దగ్గరికి వస్తారు. వేసాయి. అంటే ఇలా అయితే బిజినెస్ కూడా రన్ చేసుకోలేం కదన్నా. ఉల్లిపాయలు ఏమంటే బిజినెస్ అంటావా? ఆన్లైన్లో పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకో, బాగుంటుంది. రేపు కూడా నీ బండి దగ్గరికి వస్తుంది, తనతో పాటు తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తుంది. మళ్ళీ వాళ్ళందరి కోసం నేను నీ బండి దగ్గర రాకూడదు. సరే కానీ పెరుగుపూరి ఉందా? వాడు పార్సిల్ చేయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏంటప్పుడు పెట్రోల్ అయిపోయిందండి? అవునన్నా. అర్రే ఒక్క నిమిషం ఉండి, నా పెట్రోల్ తీసేస్తా. 500 రూపీస్ తమ్ముడు. అన్న మీ కూడా వచ్చినట్టున్నాడు అన్న, పెట్రోల్ మొత్తం తీసినట్టున్నారన్న. సరే తమ్ముడు, అయితే సగం తీసుకెళ్తాను. అన్నా థ్యాంక్స్ అన్నా. ఇది మాట చెప్పింది. 500 రూపీస్ తమ్ముడు. తీసుకో, పండగ తీసుకో. ఆడు మీవుడు కదా? మీవుడు కదా? ఆడు మనల్ని మోసం చేస్తాడు భయ్యా. నిన్ను మోసం చేసాడేమో, నన్ను ఎవడో మోసం చేయలేడు. నువ్వు 500 ఇచ్చుకున్నా నీ బండిలో పెట్రోల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది వ్యాపారం. కృష్ణాగిరిలో అబ్బాయిగా ప్రతి ఒక్కడ ఈఎంఐలో బండి తీసేయడం, 50 రూపాయలు పెట్టి దాంట్లో ఆయిల్ కొట్టిస్తే ఊరంతా తిరగదు. ఇంకేమవుతుంది పెట్రోల్? నీకు 50 రూపాయలు కొట్టితే పెళ్ళి ఎక్కువ పెట్రోల్ బంక్ తీసుకెళ్తా.
ఎదుటివాడికి సలహా చెప్పడం అంత సులభమైన పని ఇంకోటి లేదు. ఆ సలహా మనం పాటించడం అంత కష్టమైన పని ఇంకోటి లేదు. అరే పెట్రోల్ అయిపోయినట్టుందిరా. భయ ఏంటి పెట్రోల్ అయిపోయిందా? అవునన్నా. రే ఒక నిమిషం ఇప్పుడు వస్తాం. ఇంకెలాంటి వాళ్ళు ఉండబట్టే టయానికి వర్షాలు పడుతున్నాయి, ఇంకా మానవత్వం బతుకుంది. ఎవరా వీడియో చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన అపోజిషన్ పార్టీలో చూసుకుంటే మొత్తం దొంగల దోపిడీ దాంట్లో. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఒరే ఒక్క ఫోటోకి ఎంతసేపు రవ్వు అవుతుంది కానీ ఒక నిమిషం నా టైం సెట్ చేస్తున్నాను. ఎరా పులి అనుకున్నావా? అరిసింది పులి కదా? ఇంకెక్కడ పులి నిన్న దొరికేసింది. అయినా పులికి ఎదిగి తేడా తెలియదు అనుకుంటున్నావు. నాకు వీళ్ళ ఫోటో ఎలా వచ్చింది చూడు. అన్న నిజంగా పెద్ద పులి వచ్చిందన్న, ఇదిగో చూడు. చాడి ఇచ్చు కొడితే ముక్కు చట్నీ అయిపోతాం మళ్ళీ. తెలుసారు కదా ఈ ఫోటో. ఏ వచ్చిన కానీ ప్రతోడు రాజమౌళిలా ఫీల్ అయిపోతున్నాడు. పుల్లు సింహాలు పెట్టేది. క్లియర్గా ఈ పులి కనబడుతుంటే ఏ అంటాడేంటి? ఒక ఫోటో బాయ్ బాయ్ టాటా. ఈయన ఒకడు అసలే పులి తిరుగుతుందని నేను భయపడుతుంటే చెప్పండి ఇంటికి వెళ్ళిపోయాడు. అన్న ఇతను ఎక్కడ కనబడ్డా? కనబట్టలేదా? అంత క్లియర్గా రాసి ఉంది అన్న. ఇంకా మాకెట్ట కనబడతాడు? బాబు బాబు వర్షాలు 3 రోజులు తగ్గలేదు మరి. అన్న వచ్చి వాళ్ళు ఫోటోలో చూపించిన లాగా ఉన్నాడు. ఇది ఆడు కదా. అది ఎందుకు ఆడలాగానే అనిపిస్తున్నాడు అన్న. ఇడు లేదు లేదు, ఆ ఫోటోలో అసలు ఎవరికే కనపడలేదంట. కానీ ఇటు మనకు కనపడుతున్నాడు కదా. నిజమే అన్నావు. మరి ఆడేడు వేరు వేరు. అందరు తమ్ముడు 50 రూపాయలది అన్న. నువ్వు మంచి పెట్రోల్ అన్న? టాప్ క్వాలిటీ తమ్ముడు. అవతల బొంకులో లాగా చెత్త పెట్రోల్ కల్తీ పెట్రోల్ ఉండదు ఇక్కడ. వద్దులే అన్న, ఇది అవతల బొంకులను కొట్టించుకుంటా. ఇచ్చేయండి తమ్ముడు, బండి పాడైపోద్ది. బండి నాది కాదుగా, మా చుట్టాలది. అన్న రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు చేస్తారు? నీకు ఎందుకు అవన్నీ నువ్వు నీ డౌట్లు తెలియదని చెప్పచ్చుగా. ఊరికే నాకు తెలియపోవడం ఏంటి? ఈడే అక్కడికి వచ్చేస్తున్నాడు. ఎవరిని ఇలాంటి ఎక్కడ ఉన్నారు? ఎరా అక్కడికి ఏం లేదన్నా, తెలిసిన వాళ్ళు చచ్చిపోతే పలకరించడానికి వెళ్తున్నాను. చచ్చిపోయిన వాళ్ళని ఎలా పలకరిస్తావురా? చచ్చిపోయిన వాళ్ళు కాదన్నా బాబు, వాళ్ళ ఫ్యామిలీని పలకరించడానికి వెళ్తున్నాను. చనిపోయిన వాళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళని పలకరించడం ఏంట్రా? బ్యాగ్లో ఏంట్రా? ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? తేగలు. అన్న తేగలు ఎంతకి ఫ్రూట్సా ఫ్లవర్సా అన్న? నీకు ఎందుకు అవన్నీ నువ్వు నీ డౌట్లు తెలియదని చెప్పచ్చుగా. అదే నాకు తెలియదు. ఏంటో అన్న సాయంత్రం అయితే చీకటి పడిపోతుంది. అన్న పెట్రోల్ అయిపోయిందంటే అవునన్నా. దా తోసుకెళ్తా. పర్లేదన్న ఎక్కడ బలివాడు మనిషికి మనిషి కాకపోతే ఎవరు సాయం చేస్తారు. దా పర్లేదన్న తోసుకెళ్ళిపోతా. కాదు నా ఇదిగో పెట్రోల్ బంక్ దాకా మళ్ళీ నడవటం ఎందుకు? దా తోసుకెళ్తా. నీకు ఎందుకన్నా శ్రమ? నా మానాన్ని పోతా అంటే తోతాను గుంట్లో తోస్తా అన్న. సరే ఏమనుకో మాకు తమ్ముడు, పెట్రోల్ బంక్ ఎక్కడ కానీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మర్చిపోయాను. ఒరే సాయి, సుబ్బారావు గారు పొద్దున్నే వచ్చి కొబ్బరికాయలు తీసుకోమన్నారు. ఒకసారి వెళ్ళి తీసుకురా. అసలు చలిగా ఉందనుకుంటే కూడా ఎరా తీసుకున్నావా? ఏంటి తీసుకునేది? కొబ్బరికాయలు ఇరా. కొబ్బరికాయలు లేవు, ఏమీ లేవు. నీకు మళ్ళీ బోల్డ్ మందికి చెప్పినట్టు ఉన్నాడు. ఇల్లంతా ఓ జనం. అవునా? వాళ్ళ దొడ్లో అని కొబ్బరి చెట్లు లేవే, కనపడ్డావు నువ్వు? అసలు ఆయన నిద్రలు ఎత్తేనేగా కనబడతానికి. చలికి ఫుల్గా రగ్గు కప్పుకుని ముక్కులో దూదులు పెట్టుకుని వరండాలో పడుకున్నాడు. ఒరే చనిపోయాడు ఆయన. ఆయన ముక్కులో దూదులు పెట్టుకుని నిద్రపోతే చచ్చిపోరేంటి? గాలెట్ట ఆడిద్ది. మేస్త్రి చేతి కింద పని చేయడానికి అర్జెంటుగా తెలివి గలవాడు కావాలి, పంపించు. ఏమయ్యా నువ్వేనా? నేనేనండి. వెళ్ళి ప్లగ్ పెట్టు. మేస్త్రి ప్లగ్ లేదు కదా దీనికి. బలేవాడు దొరికాడు. వీడరా మిషన్ పట్టుకో, నేను ప్లగ్ పెడతా. ఇప్పుడు చూడు ఆన్ అయిందా? ఆన్ అవ్వలేదు. ఆన్ అయిందా? ఆన్ అయిందా? ఎవరిని ఆ మిషన్ ఆఫ్ చేసి చెప్పరా బాబు. ఆ మిషన్ సమయంలో ఆన్ అయింది అంటున్నావు, ఆఫ్ అయింది అంటున్నావు, అర్థం కావట్లేదు.
మేస్త్రి వచ్చాడులే ఇప్పుడు 10 మందిని మార్చావు ఒక్కడో తినగలేడు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సరిపోయారు ఇద్దరు